హలో పిల్లలు, బాగున్నారా? వెల్కమ్ టు ది ఛానల్ టైనీ టేల్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మీకోసం ఒక మంచి కథని తీసుకొని వచ్చాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను కథ చెప్పగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది రోజురోజుకు జంతువులను వేటాడుతూ భయపెట్టేది. జంతువులు చాలా భయపడుతూ జీవిస్తున్నాయి. ఒకరోజు జంతువులంతా కలిసి సింహం దగ్గరకు వెళ్ళి అన్నాయి, ఓ మృగరాజా, మేమంతా భయపడుతూ బ్రతుకుతున్నాం. కాబట్టి మీ వద్దకు ఒక ఒప్పందాన్ని తీసుకువచ్చాం. రోజు మేము ఒక జంతువును మీ వద్దకు పంపిస్తాం. దయచేసి మిగతా జంతువులను వేటాడవద్దు. ఈ ఒప్పందాన్ని సింహం అంగీకరించింది. సరే, కానీ ఒకటే విషయం, నా ఆహారం టైంకి రాకపోతే అందరినీ తినేస్తా అని గర్జించింది. అప్పట్నుంచి ప్రతిరోజు ఒక జంతువును పంపడం ప్రారంభించాయి. ఒకరోజు వరుసలో ఒక తెలివైన కుందేలుకు వరుస వచ్చింది. కుందేలు ఒక గొప్ప ఉపాయం వేసింది. అది చాలా నెమ్మదిగా అడవిలో నడుచుకుంటూ ఆడుకుంటూ సింహం వద్దకు చాలా ఆలస్యంగా చేరింది. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావ్ అని కోపంగా అరిచింది సింహం. ఇప్పుడు నిన్ను నీ మిత్రులను కూడా తినేస్తాను అని చెప్పింది సింహం. కుందేలు ప్రశాంతంగా, క్షమించండి రాజాగారు, నిజంగా పెద్ద సమస్య వచ్చింది. నేను మీ దగ్గరికి వస్తుండగా ఒక పెద్ద సింహం మార్గం మధ్యలో వచ్చి నన్ను ఆపింది. ఏమిటి, ఇంకో సింహమా నా అడవిలో అని గర్జించింది సింహం. అవును రాజాగారు, అతను మీరు రాజు కాదు అంటున్నాడు అని చెప్పింది కుందేలు. సింహం పిడికిలు బిగించి, వెంటనే అతన్ని చూపించు, నేనే నిజమైన రాజునని చూపిస్తాను అని చెప్పింది. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. అతను ఈ బావిలోనే దాక్కున్నాడు అని చెప్పింది. సింహం లోపల చూసింది. నీటిలో తన ప్రతిబింబం చూసి అది నిజంగా ఇంకో సింహమనే అనుకుంది. అది కోపంతో గర్జించి, ఇప్పుడు నీ అంతు చూస్తా అంటూ బావిలోకి దూకింది. అది నీళ్లలో పడిపోయింది. బయటకు రాలేకపోయింది. సమస్య తీరిపోవడంతో జంతువులన్నీ సంతోషంగా అడవిలో జీవిస్తున్నాయి. కథ చాలా బాగుంది కదా పిల్లలు. బలవంతుడైన సింహం బారి నుండి బుద్ధి బలంతో కుందేలు తనని ఇంకా అడవిలోని జంతువులన్నింటినీ కాపాడింది. బలంగా ఉండడం కంటే తెలివిగా ఆలోచించడమే నిజమైన బలం. కథ చాలా బాగుంది కదా పిల్లలు. ఇలాంటి బోల్డన్ని కథలు, క్రాఫ్ట్స్ని మన టైనీ టైల్స్ క్రాఫ్ట్స్లో నేర్చుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.